హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ప్రవీణ్ పగడాల తన హత్యనా లేకుంటే యాక్సిడెంటా 10 దినాలైనా కానీ ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు. పోలీసు వాళ్ళు కూడా ఏం సమాచారం కూడా క్లారిటీగా ఇవ్వట్లేదు. అక్కడ యాక్సిడెంటా లేకుంటే మరి ఎవరన్నా హత్య చేశారా అని కుల్లాగా మొత్తం ప్రతి ఒక్కటి కూడా చర్చిద్దాం. రఘుముద్రి పీటర్ నాయుడు గారు అయితే ఉన్నారు, డబ్ల్యూసీసీ ప్రెసిడెంట్. తనతోనైతే మాట్లాడైతే చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏదైతే ప్రవీణ్ పగడాల తన మరణం ఏదైతే ఉందో 2 రాష్ట్రాలు, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా కొంత బాధాకరంగా అనిపించింది. అసలు ఏం జరిగింది ఆ రోజున అంటే ఏం చెప్తారు? సో, అనేకమైన విషయాలు, వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. అలాగే టీవీలో కూడా మనం చూస్తూ ఉంటే విషయాలు చాలా బయట కనబడతా ఉన్నాయి. ఒక మాట ఏమంటానంటే అది హత్యనా లేకుంటే యాక్సిడెంటా అని చెప్పి జడ్జిమెంట్ చేయడానికి కూడా మనము అంటే మనుషుల జనరల్‌గా మనము అది చేయడానికి లేదు గానీ, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏదున్నా కూడా చెప్పాలి. సో, అనుమానాలు ఉన్నాయనే విషయం కోణంలోనే అనేకమైన అనుమానాలు కనబడతాయి. ఎందుకంటే యాక్సిడెంట్ అన్నప్పుడు దానికి కావాల్సిన కొన్ని ఏవైతే ఉంటాయో అవి కూడా ఎవిడెన్స్‌లు గానీ, అక్కడ మార్క్స్ గానీ ఇవి కనిపియట్లేదు. హత్యకి సంబంధించిన మట్టుకు ఎక్కువగా అక్కడ రుజువులు కనబడతా ఉన్నాయి. ఆ రకంగా ఆ కోణంలో అది కనబడుతోంది కాబట్టి పబ్లిక్ గూడా ఎవరు నమ్మడానికి లేదు. అలాగే ఇది రకాలుగా చూస్తుంటే అన్ని రకాలుగా ఇది అల్లుకుంటున్నట్టు కనబడుతుంది. పొలిటికల్‌గా పులుముకుంటున్నట్టుగా, లేకుంటే మతానికి పులుముకుంటున్నట్టుగా కనబడతా ఉంది. నేనేమంటానంటే అంటిల్ పోలీస్ వారు మనకి ఆ రిపోర్ట్ ఇచ్చేంత వరకు మనం ఏం చెప్పడానికి లేదు. ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రికి ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? ఆ సమయంలో అంత నైటు జర్నీ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే ఏం చెప్తారు? ఆయనకి 26థ్ అండి. ఆయన బయలుదేరింది 24థ్ మధ్యాహ్నము. హ్మ్. 26థ్, 27థ్, 28థ్ 3 డేస్ మీటింగ్స్ ఉన్నాయి. ఓకే. ఆయనది పోస్టర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. ఒక రోజేమో జేమ్స్ గారు మాట్లాడుతున్నారు 26థ్ అనుకుంటా. 27, 28 ఈయన 2 డేస్ మాట్లాడేటట్టుగా పోస్టర్, పాంప్లెట్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. సో, ఈయన ఈ నైట్ కల్లా రీచ్ అయిపోయి 25థ్ రోజు కొద్దిగా ఏదైనా పనులుంటే చూసుకొని 26థ్ ఈ మీటింగ్స్ రాజమండ్రి ఏవైతే వాటికెళ్ళాలని ఒక ఆలోచన. 25థ్‌కి ఏంటి పరిస్థితి అంటే అక్కడ ఏదో ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్‌లో బైబిల్‌కి సంబంధించిన స్కూల్ ఏదో కట్టాలి, కాలేజ్ ఏదో కట్టాలనే ఒక విషయంలో ఆయన ఒక రోజు ముందు వెళ్ళినట్టుగా. మళ్ళీ బండి మీద ఎందుకు వెళ్ళాడనంటే ఆయనకి కొద్దిగా డ్రైవింగ్ అంటే ప్యాషన్ అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా. హ్మ్. ఎక్కువ శాతం చూస్తుంటే ఆ బండిని కూడా ఆయన ఎక్కువగా తీయడంట. బుల్లెట్ బండిని కూడా ఎక్కువగా తీయడు. కంపెనీలో పనిచేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళే డ్రైవ్ చేస్తా ఉంటారు. అయితే ఈయన బండి మీద వెళ్ళడానికి ఒకటేమో ఆయనకి ప్యాషన్ అని కనబడుతుంది. రెండోది ఏంటంటే అక్కడ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు అది విలేజ్ ప్రాంతాలు కాబట్టి, ఆ ఊరుల్లో ఆయనకేవో పనులు ఉన్నాయి కాబట్టి, ఆ పనుల నిమిత్తము ఊరుల్లో తిరగడానికి కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ, హ్యాజిల్ ఫ్రీ ఉంటుందని చెప్పి ఉద్దేశ్యంతో బండి వేసుకొని వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తాం. ప్రవీణ్ పగడాల గారికి మద్యం తాగడం అలవాటు ఉందా? మీరు కలిసి ఎప్పుడైనా అంటే కలిసినప్పుడు గాని ఎప్పుడైనా చర్చకొచ్చిందా? నేను ఎక్కువగా ఆయనతో ఫోన్‌లోనే మాట్లాడేవాడినండి. నేనెప్పుడు కలవలేదు. మొన్న రీసెంట్‌గా జరిగినప్పుడు కూడా నేను ఢిల్లీలో ఉన్నాను వేరే పని నిమిత్తము. సో, ఆ టైంకి రాలేకపోయాను. నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా బయలుదేరి ఫ్లైట్‌లో రావడం జరిగింది. ఆయనతో ఫోన్‌లో ఎప్పుడు నేను మాట్లాడేవాడిని. అయితే కుటుంబ సభ్యులు చెప్పేది, అలాగే దగ్గరగా ఉన్న వ్యక్తులతో కూడా నేను కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు కూడా చెప్పిన విషయాలేంటంటే ఆయనకి అలవాటు లేదు. ఆయనకి టీ అలవాటు కూడా లేదంట. హ్మ్. ఇంకో పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఆయనకి టీ అలవాటు కూడా లేదు. ఆయన జస్ట్ ఎప్పుడైనా తాగితే కొద్దిగా బ్లాక్ కాఫీ ఏదో తాగుతాడని చెప్పి అన్నారు తప్ప ఫ్రస్ట్రేషన్, ఆ ప్రెషర్ రిలీజ్ కోసం టీ కూడా తాగడు. టీ కూడా తాగని వ్యక్తి మందు తాగుతాడా అంటే అక్కడ ఒక క్వెషన్ రైజ్ అయితా ఉంది. హ్మ్. రెండోది మనం ఆలోచన చేస్తే జనరల్‌గా కూడా అంత పెద్దగా పబ్లిక్ ఫిగర్ అయ్యి, ఇంటర్నేషనల్ రోల్ మోడల్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఫిగర్ అయ్యి, అంత పేరు ప్రఖ్యాతి ఉంది. ఒక మతానికి ఆయన ఒక ప్రవక్తగా, ఒక మతానికి ఒక బోధకుడుగా ఉన్నప్పుడు, జనరల్‌గా ఆలోచన చేస్తే కూడా ఎవరు కూడా అది తాగుతారా అంటే ఎవరు కూడా నమ్మరండి. మరి ఎందుకని తను మద్యం తీసుకున్నట్టుగా ఏదైతే షాపులలో వీడియోస్ వస్తా ఉన్నాయి. టీ షాప్ దగ్గర ఆగినట్టుగా వీడియోస్ వస్తా ఉన్నాయి. అంటే మద్యం కూడా 3 ప్లేస్‌లలో గూడా ఆగినట్టు గూడా చెప్తా ఉన్న వీడియోస్ వస్తా ఉన్నాయి. నేనేమంటానంటే దానికి, ఇప్పుడు ఒకవేళ మద్యం తాగే ఉద్దేశ్యం ఉంటుంది బ్రదర్. ఇప్పుడు ఆయనకి 4 కార్లున్నాయండి. ఆ హ్మ్. కార్లు ఏవున్నాయో కూడా నాకు తెలుసు గానీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ పర్సనల్ కాబట్టి. 4 కార్లున్నాయి. పెద్ద ఎస్యూవీలు కూడా ఉన్నాయి ఆయనకి. హ్మ్. ఇప్పుడు అంత పెద్ద ఎస్యూవీలో కార్లు ఉండి, మీరొకటి ఫేస్‌బుక్‌లో చూస్తుంటే ఒక ఫోటో సర్క్యులేట్ అయితా ఉంది. ఏ సర్క్యులేట్ అంటే బుల్లెట్ దగ్గర ఒక వ్యక్తి నిలబడ్డట్టుగా, ఎదురుగా ట్రాఫిక్ పోలీస్ నిలబడ్డట్టుగా, ఇటువైపు ఇంకో వ్యక్తి, ముగ్గురు వ్యక్తుల్ని ఎవరో వెనకాలకెళ్ళి తీసిన ఫోటో.
అది ఫేస్‌బుక్ మొత్తం చక్కర్లు కొడతా ఉంది. ఏంట్రా ఫోటో అంటే దానిలో ఒక వ్యక్తి 6 పాయింట్ హైట్ బాగా బలిష్టుడుగా కనబడతా ఉన్నాడు. ఆ టోల్ గేట్ దగ్గర ఫస్ట్ పోలీస్ వారు రిలీజ్ చేసినప్పుడు ఏదైతే ఫుటేజ్‌లో ప్రవీణ్ పగడాల గారు కాదు, ఆయన పొడుగు కనబడుతుందో, చెస్ట్ ఉంది, బాడీ హెల్తీగా కనబడతా ఉన్నారని చెప్పి ఎవరైతే అన్నారో, హ్మ్. చాలామంది ఏమన్నారంటే ఇక ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే అక్కడ ఉన్నాడు, వీడే బుల్లెట్ అని చెప్పి చాలామంది అన్నారు. ఆ ఫోటోని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే పక్కన ఒకటి మనకి ఫోటో తీసినప్పుడు కొన్ని టైమింగ్స్, లొకేషన్ కూడా కొన్ని దాంట్లో మనకి సేవ్ అయితా ఉంటాయి. కొన్ని అవును. మొబైల్స్‌లో. హ్మ్. ఆ ఫోటోలో క్లియర్‌గా కనబడతది. నేరేడ్ మెట్ ఎక్స్ రోడ్స్, టైమింగు, డేటు జనవరిలో దిగిన ఫోటో క్లియర్‌గా కనబడతది. ఆ వ్యక్తి పేరొచ్చి క్రాంతి. ఆ వ్యక్తితో నేను మాట్లాడాను. ఆల్రెడీ నా నా దగ్గర ఉంది. మాట్లాడాను. ఆ వ్యక్తి చెప్పిన మాట, "అన్నయ్య నేను అన్నయ్య కంపెనీలో పనిచేస్తాను. అన్నకి బాగా దగ్గరని." జెసికా గారిని ఆయన వదిన అని పిలుస్తాడు. ఈస్ వెరీ క్లోజ్ టు హిమ్ అండ్ ఈస్ ఎ క్రిస్టియన్. హ్మ్. ఎదురుగున్న వ్యక్తి ఎవరు తమ్ముడు అని అడిగాను. అడిగితే ఎదురుగున్న వ్యక్తి డ్రైవర్. ఆయన పేరు రోహిత్. ఓకే. అన్నకి పర్సనల్ డ్రైవర్. మరి ఏంటి ఈ ఫోటో మీ చక్కర్లు కొడతా ఉంది. మీరెందుకు ఆ బండేసుకొని పోయారంటే, అన్న బండి నేనే నడుపుతానన్న ఎక్కువ శాతం. బండి నేను ఇక్కడ నేను పనిలో ఉన్నప్పుడు బండి తీసుకొని వెళ్తాను. ఆయన ఆఫీస్‌లో నేను పని చేస్తానన్న. నేను డ్రైవర్ రోహిత్ ఇద్దరు వేరే పని మీద ఆ రూట్‌లో వెళ్తా ఉంటే, పోలీస్ వారు హెవీ నాయిస్ అని చెప్పి బుల్లెట్‌ని ఆపడం జరిగింది. ఆ సైలెన్సర్ సౌండ్ ఎక్కువొస్తుందని ఆపి మాకు ఫైన్ ఎయడం జరిగింది. ఆ టైంలో మనోళ్ళెవరో ఫోటోనో లేదా పోలీస్ వారు తీసిన అంటే ఫోటో అన్నారు. జనవరిలో జరిగిన ఇన్సిడెంట్. జనవరి. దాన్ని కొంతమంది తెలియక అదే పర్సనాలిటీ అని చెప్పి దాన్ని చక్కర్లు కొడతారు. కానీ అది ఆ వ్యక్తి కాదని చెప్పి మాకు తెలీదు. ఇప్పుడు ఆ వ్యక్తితో కూడా నేను మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి చెప్పిందేంటంటే, సుమారుగా 4, 5 ఇయర్స్ నుంచి హ్మ్. నేను ఇంటి మనిషిగా ఉన్నాను అన్నతో. జెసికా గారిని వదినమ్మ అని చెప్పి నేను పిలుస్తాను. ఆ అన్న వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. ఆయన తాగుడని అసలు టీయే తాగాడు కదా అన్న అని చెప్పి ఆయన వ్యక్తి చెప్తా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు నేనేమంటానంటే, తాగాలని ఆలోచన ఉంటే, తాగాలని ఆలోచన ఉంటే పెద్ద ఎస్యూవీలు ఉన్నాయి కదా! 4 ఎస్యూవీలు పెద్ద 4 కార్స్ ఉన్నాయి. 4 కార్లేసుకొని పోవచ్చుగా. 4 కార్ల మొత్తము పనోళ్ళేమన్నా ఒక్కొక్కరికి రూ. 1,00,000 పైన సాలరీలు బ్రదర్. అమెరికాలో ఉంది, న్యూజిలాండ్‌లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, పాకిస్తాన్ కాబూల్‌లో ఉంది, బాంబే, పూణే మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్ర పూణేలో ఉంది, ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. 2 కంపెనీలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు. ఒక్కొక్క సాలరీలు చాలా హై పొజిషన్‌లో ఉన్న వాళ్ళు చూస్తే 1,50,000 సాలరీలు. సుమారుగా ఎంతమంది ఉన్నారు తమ్ముడు ఎంప్లాయీస్ అంటే ఒక 40 మంది ఎంప్లాయీస్ ఉంటారని చెప్పన్నారు. హ్మ్. ఇప్పుడు అంతమంది ఎంప్లాయీస్ ఇన్ని కంపెనీలు పెట్టుకొని, ఇన్ని ఎంప్లాయీస్ పెట్టుకొని ఆయన వెళ్ళాలనంటే డ్రైవర్లు ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు. కార్‌ల నిండా సీసాలు నింపుకొని ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పెట్టుకొని ఓపెన్ టాప్ పెట్టుకొని పోవచ్చుగా. సింపుల్‌గా ఆలోచన చేద్దాం. హ్మ్. తాగే ఉద్దేశ్యం అయితే డ్రైవర్‌ని పెట్టుకొని పిఏ కూడా ఉంది ఆవిడ. పిఏ ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు. కార్‌లో నిండా సీసాలు పెట్టుకోండి. క్షణం కూడా గ్యాప్ ఇయ్యకుండా ఫుల్‌గా తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చుగా. ఏదైనా 25థ్ బ్రేక్ ఉంది. ఫుల్ పండుకో నువ్వు తాగేసి 26థ్ మీటింగ్‌కి మైక్ పట్టుకొని ఎక్కు. జనరల్‌గా ఆలోచన చేస్తే. అవునవును. మళ్ళీ ఆయన బండి మీద ఎందుకు పోవాల్సొచ్చింది? ఇప్పుడు ఇంకోటి కూడా ఆలోచన చేస్తే, బండి మీద పోయే వ్యక్తి, మనం జనరల్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరైనా మనం జనరల్‌గా పోతా ఉంటే హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్న వారికి భయమేస్తది. పోలీసోడు ఫోటో తీస్తాడు, ఫైన్ ఎక్కడేస్తాడని. ఇంకా తాగిపోవాలంటే ఈ కాలంలో బాగా స్ట్రిక్ట్ అయిపోయిన తర్వాత రూల్సు. హ్మ్. ఎవరైనా ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారా పోలీస్ వారికి? తాగేసి పోవాలంటే ధైర్యం చేస్తున్నారా? ప్రతి ఒక్కరు భయపడి ఎవరైనా దోస్తుడు "అరే వద్దురా పట్టుకుంటారురా, అరే ఫైన్ ఏస్తారురా, బండి సీజ్ అయితదిరా" అని చెప్పి ఎవడిని కాడు ఇద్దరికిద్దరు భయపెట్టుకుంటున్న కాలం కనబడుతోంది మనకి. ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడానికే మనం భయపడతాం తాగేసి. అట్లాంటిది 3 సార్లు వైన్ తీసుకున్నాడంట. 3 సార్లు తాగాడంట. హ్మ్. అలాంటి వ్యక్తి అది కూడా 480 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్న వ్యక్తి 13 అవర్స్ జర్నీ అని చెప్పి తెలుస్తా ఉంది. ఇన్ని అవర్స్‌లో ఇన్ని సార్లు తాగుకుంటూ పోతాడా? హ్మ్. ఇంకోటి అది ఏదైతే టోల్ గేట్ కాడ బైక్‌ని మనం గమనించినట్లయితే హెడ్‌లైట్ లేకుండా వెళ్ళిపోతున్న సిట్యుయేషన్. ఎందుకు ఆ పరిస్థితి అంటే అప్పటికే యాక్సిడెంట్ అయిందని కొన్ని కోణాల్లో చూపిస్తా ఉన్నారు. యాక్సిడెంట్ ప్రధానంగా ఎక్కడైతే రాజమండ్రిలో జరిగిందా? అంతకంటే ముందే జరిగిందంటారా? అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కోణంలో కొద్దిగా క్లారిటీ మనకేం రావాలంటే బ్రదర్ మీరు ఆ బుల్లెట్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిన్న నేను ఆర్‌టీవీలో కూడా క్లియర్‌గా నేను ప్లే చేసి చూపెట్టాను నేను. హ్మ్. ఆ బుల్లెట్ పోలీస్ వారు ఏదైతే మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆ గేట్ దాటుతున్నప్పుడు దగ్గరికెళ్ళి ఇట్లా క్లోజప్ షాట్ తీశారో ఆ బుల్లెట్ ఒకటి. రెండో బుల్లెటు విజయవాడలో ట్రాఫిక్ పోలీస్ వారు ఆయన కింద కూర్చున్నప్పుడు ఒక ఫోటో తీసింది ఉంటది. ఆ అవునవును. బుల్లెట్. ఈ 2 బుల్లెట్‌ని మనం కంపేర్ చేసుకుంటే దానిలో కొద్దిగా డిఫరెన్స్ కనబడుతది. ఎక్కడ డిఫరెన్స్ అంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఎదురుగా ఈ నంబర్ ప్లేట్ 5 సంథింగ్ ఉంది నంబర్. దీనికి ముందు అంటే స్టార్టింగ్‌లో ఏదైతే టీఎస్ అనమాట. టీకి ముందు ఐఎన్‌డి అని చెప్పి ఉంటది ఓకే. బండ్లకి. హ్మ్. ఐఎన్‌డికి పైన చిన్న బార్ కోడ్ ఉంటది. అవును. ప్రతిదానికి ఉంటాయి. అవును. ఏ బుల్లెట్ కనంటే ఇప్పుడు కీసర దగ్గరనో ఎక్కడో చోటప్పుల దగ్గర పోలీస్ వాళ్ళు బయట పెట్టిన దాంట్లో చిన్న బార్ కోడ్ ఒకటి ఉంటుంది. స్కానర్ లాంటిది. ఇప్పుడు పోలీస్ వారు ఎక్కడైతే విజయవాడలో తీసిన ఫోటో ఉన్నదో దాని మీద బార్ కోడ్ లేదు. ఓకే. బార్ కోడ్ లేదు. మూడో బండి ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆ బుల్లెట్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ పోలీస్ వారు తీసిన బుల్లెట్‌ని అబ్జర్వ్ చేస్తే కింద కూర్చున్నప్పుడు దానికి మొబైల్ హోల్డర్ ఉంటుంది. ప్రవీణ్ గారు చనిపోయినప్పుడేమో మొబైల్ హోల్డర్ లేదు.
అంటే ఇక్కడేమో ఒక స్టిక్కర్ ఉన్న బండి కనబడుతుంది, ఇక్కడేమో స్టిక్కర్ లేని బండి కనబడుతుంది, ఇక్కడేమో మొబైల్ హోల్డర్ లేని బండి కనబడుతుంది. హ్మ్. అంటే మనకి ఇప్పుడు ఏం క్లారిటీ వస్తుంది? అందుకే అన్నాను. క్రిస్టియన్స్ మా వాళ్ళు దాన్ని అది 100% డ్రామా అంటున్నారు కాబట్టి ప్రతీది కూడా క్షుణ్ణంగా వాళ్ళు సీరియస్‌గా తీసుకొని పరిశీలిస్తా ఉంటే, ఈ మిస్టేక్స్ ఎవరైతే చేసి ఉన్నారో తప్పించుకొని ట్రై చేస్తున్నారో 'దృశ్యం' సినిమా అని చెప్పి అన్నారు. ఆ సీన్ జరుగుతా ఉంటే ఇక్కడ వాళ్ళు ఈ చిన్నయి పట్టుకోలేక ఆయన డ్రెస్సు, హెల్మెట్, షర్టు, ఆ షూస్ మీద కాన్సంట్రేషన్, బండి మీద అంటే ఇక్కడ కాన్సంట్రేషనే గాని బండి కూడా చేంజ్ అయ్యే ప్రాసెస్ దట్స్ వాట్. ఇప్పుడు డౌట్ అది ఇంకో కొత్త డౌట్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు పోలీస్ వారు రిలీజ్ చేసిన సీసీటీవీలో ఏమో స్టిక్కర్ లేదు. ఇప్పుడు వీళ్ళు దగ్గరేమో స్టిక్కర్ కనబడుతుంది. ఇప్పుడు ఇదొక బండి అన్న కూడా డౌట్ రైజ్ అవుతుంది. రెండోది ఆ నంబర్ ప్లేట్‌ని కూడా అబ్జర్వ్ చేస్తే ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే విజయవాడ అయిన నంబర్ ప్లేటో, ఈ నంబర్ ప్లేట్ మీద ఇంకోటి అంటించినట్టు కనబడతా ఉంది. వెనకాల వైట్ మళ్ళీ ఇంకో కొద్దిగా డౌట్. అలాంటప్పుడు ఆ ఏరియాలోకెళ్ళే సీసీ కెమెరాలను గమనిస్తే మనకు అదే తెలిసిపోతది కదా! అడుగుతా ఉన్నాను నేను ఇప్పటిదాకా కూడా మీడియా నుంచి కూడా నేను చాలా మందికి అడిగేది ఏంటంటే, సార్ ఇప్పుడు అక్కడ ఒకవేళ ప్రవీణ్ గారైతే ఫోటోలు తీశారు కదా! మీరు అక్కడ సీసీటీవీ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇప్పుడు 3 అవర్స్, 4 అవర్స్ పడుకొని ఉన్నారు. పడుకున్న మాకు సీసీటీవీ రిలీజ్ చేయండి. హ్మ్. ఎందుకంటే పోలీస్ వారికి కూడా ఆ విషయం తెలీదండి. పోలీస్ వారు కూడా ఆ వీడియోలు రిలీజ్ చేయలేదు. వాళ్ళు కూడా క్లియర్‌గా చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఫుటేజ్ ఏవైతే వచ్చినాయో అవి మాకు సంబంధం లేదు. మేము రిలీజ్ చేసింది కాదు. మేము రిలీజ్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఓన్లీ టోల్ గేట్స్ దగ్గర ఆయన వెళ్తున్నవి రిలీజ్ చేసాం గానీ, ఈ యొక్క వైన్ షాప్‌కి సంబంధించి దాని తర్వాత ఆ ట్రాఫిక్ పోలీస్ ఈ ఫుటేజ్ మాకు సంబంధించింది కాదు. మేము రిలీజ్ చేసింది కాదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. మాకు సంబంధం లేదని చెప్పి అంటా ఉన్నాం. సో, ఇప్పుడు ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో, ఖచ్చితంగా మాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోలీస్ వారు ఆ కోణంలో కూడా బయట పెడతారని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇవేవైతే వస్తున్న ఫోటోలు గాని, వీడియోలు గాని అల్ల వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అని తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఇచ్చినయా లేకుంటే బయట నుండి వచ్చినయా అనేది కూడా తెలియని బయట ప్రసక్తిలో నుంచే పోలీస్ వారు క్లియర్‌గా చెప్పారు. బయట నుంచి అని చెప్పి. మరొకటి నేనేమంటా అంటే, నిన్న మొన్న అనుకుంటా ఏదైతే పడిపోయినట్టుగా లారీ కింద పడిపోయి రోజుకొకటి రిలీజ్ చేస్తా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మాలాంటోళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో, వాళ్ళు క్వెషన్స్, డౌట్స్ ఏవైతే రైజ్ చేస్తా ఉన్నారో, ఆ క్వెషన్స్, డౌట్స్‌కి మాకు ఆన్సర్స్ ఇస్తా ఉన్నారు. ప్రీ ప్లాన్‌గా వాళ్ళు చూస్తున్నారు. ఆ చెయ్యికి డౌట్ ఉంది. ఈ డౌట్ మేము క్లారిఫై చేయాలన్నట్టుగానే ఇస్తున్నట్టుగానే సీసీటీవీ మాకు అర్థమైతా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ వీడియో మీరు ఏదైతే చూస్తా ఉన్నారో సీసీటీవీ చక్కర్లు కొడుతున్న లారీ కింద పడ్డాడు. హ్మ్. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఈ లారీ కింద పడ్డాడు. మీరు క్లియర్ కనబడుతుందా? హ్మ్. బ్రదర్ ఇది జూమ్ చేయండి హ్మ్. ఒకసారి. లారీ కింద పడ్డది. ఈ మనిషి యేసుకున్న ఈ మనిషి యేసుకున్న కలర్ లోపట ఇన్నర్ వేర్ ఏంటో మీరు చూడండి ఒకసారి. ఏం కనబడుతుంది ఇన్నర్ వేర్ మీకు? ఏ కలర్‌లో కనబడతా ఉంది? వైట్ కలర్ ఐ థింక్. ఏ కలర్ మీరు చెప్పండి? వైట్ వైట్ కలర్. కలర్ కనబడుతుంది అవును. కదా! ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి. ఈయన చనిపోయినప్పుడు అంబులెన్స్‌లో తీసుకెళ్ళేటప్పుడు మీకు ఏ కలర్ రెడ్ కనబడతా ఉంది? కలర్. రెడ్ కలర్ స్ట్రైపు అండ్ బ్లూ కలర్ బ్లూ సంథింగ్ కలర్. బ్లాక్ అవును. కలర్. అక్కడ బ్లాక్ ప్యాంట్ కలర్. ఇట్లా లేసినప్పుడు కూడా కొన్ని దగ్గర ఫోటోస్ చూస్తే బ్లూ కలర్ అది కూడా నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే. ఆ బ్లూ కలర్ బనియనా లేకపోతే లోపట ఏమన్నా షార్ట్ ఏసుకున్నాడా అనేది ఒక డౌట్ ఉండే. సో, ఓకే. ఇప్పుడు ఇది చూస్తా ఉంటే బ్లాక్ కలర్ స్ట్రైప్ చనిపోయినప్పుడు కనబడతా ఉంది క్లియర్‌గా. అంటే బ్లాక్ స్ట్రైప్, బ్లూ బనియనో లేదా బ్లాక్ బనియనో లోపట ఉన్నట్టు. ఇప్పుడు వీడు ఎవడైతే దొంగ ఉన్నాడో డూప్లికేట్ ప్రవీణ్ హ్మ్. యాక్టర్. ఈ యాక్టర్ చూడండి పడ్డప్పుడు వైట్ కలర్ బనియన్ ఏసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇందులో మీరు చెప్పండి నాకు. మీకు ఓకే. మీకు ఎవిడెన్స్ నేను క్లియర్‌గా చూపెడతా ఉన్నా. కొన్ని ఎవిడెన్స్‌లు ఏదైతే పట్టుకొని మాట్లాడుతున్నామో, ఇందులో లాజిక్ ఉంది, సత్యం ఉందని అనిపిస్తుందా లేదా? అంటే ఇప్పుడు యాక్సిడెంట్ డూప్లికేట్ ప్రవీణ్ గారున్నారు. ఒరిజినల్ ప్రవీణ్ గారున్నారు అంటారా? మళ్ళీ ఈయన బనీను వైట్ ఎందుకుంది? ఈయన బనీన్ ఎందుకు రెడ్ ఉంది మీరు చెప్పండి. క్లియర్‌గా ఉంది కదా ఇక్కడ. ఎవరికి ఇంత బ్రైట్‌నెస్ అవసరం ఓపెన్ చేస్తే. ఎవరికచ్చింది? ఇట్లా క్రియేట్ జేయడానికి అవసరం ఎవరికుందంటారు? ఇదిగోండి ఆయన చనిపోయినప్పుడు ఫోటో ఇది. అవునవును. మీరు చెప్పండి దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతా ఉంది? హ్మ్. అదే డిఫరెన్స్ అయితే సరే కనిపిస్తుంది. వాళ్ళెవరు చేశారన్నది కూడా విల్ కమ్ టు ద పాయింట్. నేను కూడా దాన్ని అనేది అనుమానాలు కొన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు ఈ వీడియో నుంచి మీరు ప్రజలకి సందేశం ఏమి ఇవ్వాలనుకుంటారు? ఇప్పుడు క్లియర్‌గా కనబడతా ఓకే. డిఫరెంట్ అయితే కనిపిస్తా ఉన్నది. వాడు వైట్ బనియన్ ఏసుకున్నాడు. అవును. బయటికి అంతా క్లియర్‌గా మేము మొదటి నుంచి ఏదైతే అంటా ఉన్నామో డౌట్స్ కాదు అన్న దానికి ఇది పగడబంది ఎవిడెన్స్ కాదా? హ్మ్. మరి ఇది ప్రవీణ్ కాదని చెప్పి క్లియర్‌గా అర్థమవుతుందా లేదా? అవును. వీడెవడో లోపల వైట్ షర్ట్ ఏసుకొని సరే కొంతమంది ఏమంటా ఉన్నారు ఆ తాగాడు కాబట్టి పడిపోయాడు. తాగాడు కాదు పడిపోదు డూబ్ అయితే ఇలా పడిపోతారని చెప్పి అంటా ఉన్నారు. స్టంటులు చేయట్లేదా? సినిమాల్లో స్టంటులు చేయరా? డబ్బుల కోసం స్టంటులు చేయరా? వాడేమో పోయి లారీ కింద టైర్ పెట్టారా? వాళ్ళ అవసరాలు ఉంటాయండి. ఇంట్లో ఏవో అవసరాలు ఉంటాయి. బాగా బీదరికంలో ఉంటారు. అరే భయ్! నీకు ఒక 2,00,000, 5,00,000, 10,00,000 ఇత్తాను. నువ్వు డ్రామా చేయాలి. అని అంటే వాడు పడ్డానికి పెద్ద విషయమా? హ్మ్. అంటే ప్రవీణ్ పగడాల ఒక సినిమా రేంజ్‌లో తన ఏదైతే యాక్సిడెంట్‌గా ఇట్లా రూపకల్పన చేయడాలు అంత అవసరం ఎవరికుందంటారు? సరే ఇప్పుడు అవసరం ఎవరికుంది అని అంటే సిన్స్ ఫ్రమ్ లాంగ్ మీకు నేను అన్నట్టుగా 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయనకి ట్రెటింగ్స్ ఉన్నాయండి.
నేను 2021లో ఒక మీటింగ్ వీడియో చూస్తే ఒక పాస్టర్ గారు ఆయన వెల్కమ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రవీణ్ గారి కోసం ప్రార్థన చేయాలి. ఆయన కార్‌లో వచ్చాడు. సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. కార్‌లో తిరగడానికి కారణం అక్కడ థ్రెట్ ఉంది. ఆయన హిట్ లిస్ట్‌లో ఉన్నాడు కొంతమంది విషయంలో. హ్మ్. సో ఆయన కోసం ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్ గారు ఆయన్ని వెల్కమ్ చేస్తున్నప్పుడు స్టేజ్ మీదకి ఆయన కోసం ఇంట్రడక్షన్ ఇస్తున్న సందర్భం. అది ఎప్పుడంటే 2021. 21కి ఆయనకి థ్రెట్టింగ్స్ ఉన్నాయని చెప్పి మనకు ఒకటి కనబడతా ఉంది. ఎందుకనంటే 2020లో ఆయన డిబేట్స్ చేశాడు. రక్షణ టీవీలో కొన్ని టీవీ ఛానల్స్‌లో బహిరంగంగానే ఇండాలజీ అనే సబ్జెక్ట్ మీద, చరిత్ర మీద, దళితుల మీద, వివక్ష మీద, కులాల మీద, మనుధర్మం మీద, మనుశాస్త్రం మీద, పుస్తకాల మీద, వేదాల మీద, చెవులో వింటే సీసం పోసేవారు, నాలుక కోసేవారు, ముడ్డికి చీపిరి మూతికి ముంట అని చెప్పి ఈ సబ్జెక్ట్‌ల మీద ఆయన ఎన్నో డిబేట్లు చేస్తే దానిలో కొంతమంది బజరంగ్ దళ్‌కి సంబంధించిన వ్యక్తులు అనుకుంటా, విశ్వ హిందూ పరిషత్‌కి సంబంధించిన సమ్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ప్రెసిడెంట్సు, అలాగే భాస్కర్ రాజ్ గారు అని చెప్పి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ సంథింగ్. వాళ్ళందరూ కూర్చున్నారు ఎదురుగా. ఇట్స్ ఎ డిబేట్ అండి. హ్మ్. ఆ డిబేట్‌లో వాళ్ళు బైబిల్ మీద మాట్లాడుతున్నారు. ఈయన వచ్చి మన పుస్తకాల మీద, ధర్మం మీద మాట్లాడతా డిబేట్స్. అప్పుడు 2020 అయితే 21లోనే ఆ పాస్టర్ గారు చెప్తున్నారు ఈయనకి థ్రెట్స్ ఉన్నాయని చెప్పి. అంటే సిన్స్ ఫ్రమ్ 5, 6 ఇయర్స్ నుంచి ఈయనకి థ్రెట్ ఉన్నట్టుగా మనకు క్లియర్‌గా కనబడుతుంది. ఇంకో గ్రేట్‌నెస్ ఏంటంటే ఆయన ఇండియాలో ప్రజాసేవ చేయడానికి, మానవత్వ విలువల్ని కాపాడడానికి, మానవత్వ విలువలను చూపెట్టడానికి అమెరికాలో ఆయన ఒక చక్కటి ఇల్లు కొనుక్కొని, ఇంటి లోపల స్విమ్మింగ్ పూల్ ఉందండి. అంత పెద్ద హౌస్ ఆయన కొనుక్కొని, అది కూడా అమ్మేసి 1 మంత్‌లోనే అమ్మేసి ఇండియాకొచ్చేసి, ఇండియాలో నేను ఏదైనా చేయాలి ప్రజల కోసం అని చెప్పి ఇండియాలోకొచ్చి ఇక్కడ స్థిరపడ్డ వ్యక్తి. అంటే ప్రవీణ్ పగడాల ఏదైతే ఉందో ఈ విషయాలు అంటే మీరు చెప్పే అన్నీ గూడా ఇక్కడ ఇంకొక వెర్షన్ గూడా వినిపిస్తా ఉంది. ఎందుకు అంత థ్రెట్ ఉందని మీరు చెప్తా ఉన్నారు. 2021 నుండి థ్రెట్ ఉంది అంత నెగ్లిజెన్సీ‌గా ఎందుకున్నారు అనేది గూడా వాదనొస్తా ఉంది. ఎందుకు నెగ్లిజెన్సీ అనేది లేదండి. ఆయన జాగ్రత్తల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఒక మూవ్‌మెంట్స్ కూడా ఏవి కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరికీ చెప్పేవారు కారు. ఎవరైనా అడిగితే కూడా నా ఫ్రెండ్ ఒకాయన నేను మొన్న మీడియా ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే యాంకర్ గారు, "అన్న నేను కూడా ప్రవీణ్ గారికి ఫోన్ చేసి పిలిచాను నేను. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఆయన ఏమన్నారంటే, బ్రదర్ సారీ బ్రదర్ నేను రాలేను. జూమ్ కాల్ అయితే ఐ కెన్ అటెండ్. నాకు ఎందుకంటే థ్రెట్ ఉందని" చెప్పి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇగ్నోర్ చేశారు. అంటే హ్మ్. ఈజ్ కాన్షియస్ అండి. ఆయన కాన్షియస్‌లో ఉన్నాడు థ్రెట్ ఉందని చెప్పి. రెండోది ఆళ్ళ పిఏతో కూడా చెప్పాడు. మూడోది ఫేస్‌బుక్‌లో డైరెక్ట్‌గా పెట్టాడు. నన్ను చంపకండి, నన్ను హింసించకండి, నన్ను వేధించకండి. మీ మనోభావాలు దెబ్బతిన్నట్లయితే నన్ను క్షమించండి అని చెప్పి సమీ అని ఒక వ్యక్తి మాట్లాడి, నీ నాలుక కోస్తా, నా కాలు పట్టుకున్నట్టు చేస్తా, నీ తలకాయ తీస్తా, నేను చంపుతా అని చెప్పి ఆయన బెదిరించినప్పుడు సమీ గారికి ఆయన డైరెక్ట్‌గా పోస్ట్ పెట్టాడు. నన్ను క్షమించండి, మీ మనోభావాలు అంటే ఆయన తప్పు ఒప్పుకున్నట్టు కాదు కానీ, మీ మనోభావాలు దెబ్బతిన్నట్లయితే నన్ను క్షమించండి అని చెప్పి ఆయన ఫేస్‌బుక్‌లో ఓపెన్‌గా పెట్టాడు. పెట్టిన మాట తర్వాత పిఏతో కూడా మాట్లాడాడు ఆయన. పిఏతో మాట్లాడి, నేను ఇంతగా ఫేస్‌బుక్‌లో పెడితే కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఆయన బాధని చెప్తూ, ఒకవేళ నేను చనిపోయిన తర్వాతైనా నా చావైనా క్రైస్తవంలో మేలుకొలుపు తెస్తుందేమో. నా చావైనా క్రైస్తవ్యంలో యూనిటీ తీసుకొస్తుందేమో అని చెప్పి పిఏతో కూడా అన్నాడంట. హ్మ్. బాధపడుతూ. దిస్ వాస్ జస్ట్ 1 మంత్ బ్యాక్. అయిందో లేదో ఇమ్మీడియేట్‌గా 1 మంత్ తర్వాతనే మనకి క్లియర్‌గా కనబడుతుంది. అది పిఏ వచ్చి ఓపెన్‌గా చెప్పారు. ప్రవీణ్ పగడాల గారు తన మరణాన్ని ముందే గుర్తించారని చాలా సందర్భాలలో గూడా తను వ్యాఖ్యలు చేసిన సందర్భాలయితే కనబడ్డాయి. ఉన్నాయి. ఎందుకు అంత స్వాగతించారు? తన మరణాన్ని గూడా తను ఎందుకు అంతగానో స్వాగతించాడంటే ఏం జెప్తారు? స్వాగతించింది ఎక్కడ లేదండి. ఏ మనిషికైనా ప్రాణం పైన తీపి ఉంటది. ఏ మనిషికైనా కుటుంబం ఉంది. అంటే తను పిల్లలు చెప్పాడు. ఉన్నారు. నేను మరణాన్ని గూడా ఆడపిల్లలున్నారు. స్వాగతిస్తా ఉన్నాను. నేను ఒకవేళ ఇక తప్పకపోతే మనం చేసేది ఏం లేదు కాబట్టి ఆయన ఓపెన్‌గా ఒక స్టేట్‌మెంట్ ధైర్యంగా చెప్పినట్టే కనబడుతుంది కదా! ఇంటర్నల్‌గా లోపల మనసులోకి పోతే ఏ మనిషికైనా కూడా ప్రాణం మీద తీపి ఉంటది. హ్మ్. ప్రాణం అంటే కోరిక ఉంటది. భయము ఉంటది. ఫ్యూచరు, పిల్లలు ఏమైపోద్ది, సంస్థలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏమైపోతాయని ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఒక స్టేజ్ మీద ఆయన ఏ సమయంలో, ఏ సిట్యుయేషన్‌లో, ఏ టాపిక్‌లో దేన్ని ఉద్దేశించిండో మనకు తెలీదు కానీ, ప్రతి మనిషికి లోపడైతే ఉంటది. ఆయన అట్లా అని చెప్పి చచ్చిపోవాలని చెప్పి ఆయన ఓపెన్‌గా యేసు ప్రభువారు చనిపోయినట్టుగా అయితే కానే కాదు. ఓకే. ఇంకోటి పాస్టర్ అజయ్ గారని తను గూడా బహిరంగంగా తను చెప్తా ఉన్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. కావాలనే ఇలా చేశారు. అనేక హత్యలు గూడా ఈ విధంగానే జరుగుతా ఉన్నాయి. రేపు రోజు గూడా నాకు గూడా థ్రెట్ ఉందన్నట్టు గూడా నేను చెప్తా ఉన్నారు. నిజంగానే ఈ ఏవైతే క్రాంతి గారి హత్య గావచ్చు, ఈ రోజున పాస్టర్ గారి హత్య గావచ్చు, నిజంగానే అజయ్ గారు చెప్పింది అందులో వాస్తవం ఉందంటారా? 100% ఉందండి. అమరా ప్రసాద్ అని ఒక వ్యక్తి డైరెక్ట్‌గా ఆయన చనిపోగానే ఇమ్మీడియేట్‌గా ఏమని పెట్టాడంటే, కత్తి మహేష్ పోయాడు, ప్రవీణ్ పగడాల పోయాడు, నెక్స్ట్ నువ్వే రాజయ్య బాబు అని పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? నెక్స్ట్ నిన్ను మేము చంపుతామనా? లేక నువ్వు యాక్సిడెంట్‌లో పోతావనా? లేకుంటే ఏ ఉద్దేశంలో, ఏ కోణంలో అయినా పెట్టాడో మాకు తెలీదు గానీ, ఇప్పుడు దాన్ని కొద్దిగా డీకోడ్ చేసుకొని లోతుగా వెళ్లి చూస్తే, నిన్ను కూడా నెక్స్ట్ మేము చంపేస్తాం. అంతెందుకు డైరెక్ట్ చిట్టి అని చెప్పి ఒక బీజేపీకి సంబంధించిన చిట్టి బీజేపీ అని చెప్పి ఉంది అకౌంట్. వాడు డైరెక్ట్‌గా అరేయ్! నెక్స్ట్ నిన్ను చంపేస్తారని చెప్పి ఆడ పెట్టాడు. హ్మ్.
అనేక మంది ఆయనకు ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నారు. అనేక మంది నాకు కూడా ఎంతోమంది ఫోన్లు చేసి నా మీదకి లారీ టిప్పర్లు ఎక్కిస్తా నా కొడక అది ఇది అని చెప్పి నన్ను బెదిరించినోళ్ళు ఉన్నారు. చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతా ఉంది. ఒకటేమో ఏదైతే ప్రగడాలకి ఏదైతే ఉందో తనకి అనుకూలంగా ఒక వార్ జరుగుతా ఉంది. ఇంకోటేమో ఆయనే ఇదే మద్యం తీసుకున్నారు, అది తీసుకున్నారు ఇది. ఈ వార్ అనేది అసలు వాళ్ళ ఫ్యామిలీ వరకు గూడా చాలా వరకు వాళ్ళ వైఫ్ గారు గూడా నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే తను మరణించిన దానికంటే ఇవేవైతే ట్రోలింగ్స్ అయితా ఉన్నాయో వాటి మీద ఇంకెక్కువ బాధ కనబడతా ఉంది. క్రైస్తవ సోదరులకు గూడా బాధ కనబడతా ఉంది. మీరు యాస్ ఒక పాస్టర్‌గా ఎలా ఫీల్ అవుతారు ఈ ట్రోల్స్ మీద? నేనేమంటానంటే ఇప్పుడు ఆవిడ నిన్న మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా ఆవిడ క్లూ ఇచ్చినట్టుగానో లేకుంటే ఏ విషయంలో కూడా ఆమె న్యూట్రల్‌గా మాట్లాడుతూ లెట్స్ ఫర్‌గివ్ యాస్ జీసస్ హస్ ఫర్‌గివ్డ్ అని చెప్పి అన్నారు. హ్మ్. దాని తర్వాత మోబ్‌ని దాని తర్వాత పబ్లిక్‌ని కంట్రోల్ చేయడానికి మీరు మాకు ప్రైవేట్ స్పేస్ ఇవ్వండి. పర్సనల్ మా లైఫ్‌లోకి మీరు రావద్దు అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా ఎవరికి పనులు ఎవరి మినిస్ట్రీ మీద కాన్సంట్రేషన్ చేసుకోండి అని చెప్పి అన్నారు. నేనేమంటానంటే పబ్లిక్‌ని కంట్రోల్ చేసే బదులు ఇంతకుముందు ఒకవేళ ప్రవీణ్ అన్న గారిని ఆవిడ కంట్రోల్ చేసుంటే, ఈ డిబేట్‌లకి వెళ్ళకుండా ఇట్లాంటివి మాట్లాడకుండా ఉందని చెప్పి ఆవిడ ఒకవేళ కంట్రోల్ చేసుంటే బహుశా ఈరోజంతా అయ్యేది కాదు కదా! హ్మ్. ప్రజలు ఆయన్ని గుండెల్లోకి తీసుకున్నారండి. ప్రజలు ఎవరైతే ఆయన్ని వెంబడించి ఉన్నారో ఫాలోవర్స్ గుండెల్లోకి తీసుకున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయాలంటే ఎలా కంట్రోల్ చేయగలుగుతావు? అదే ఇప్పుడొచ్చిన బాధ అదే. ఎందుకంటే ఈ ఏవైతే ట్రోల్స్ వల్ల చాలామంది క్రైస్తవ సోదరులు ఆయనని అభిమానించే వాళ్ళు చాలామందున్నారు. ఒకరేమో వా డ్రగ్స్ తీసుకున్నారని, ఇంకొకళ్ళేమో మందు తీసుకున్నారని, ఇంకొకళ్ళేమో అధిక స్పీడ్‌గెళ్లారని ఇలా అనేక వదంతులొస్తా ఉంటే కొంతమందికి ఏమవుతా ఉందంటే వాస్తవాలకు తెలియక సోషల్ మీడియాలో వచ్చే అవే నిజాలని చెప్పి అనుకోని కొంతమంది పాస్టర్స్ కూడా బహిరంగంగా వచ్చి ఈ విధంగా వాళ్ళు పెట్టేస్తున్నారు. అలాంటి వారికి నేను ఏమంటానంటే కొద్దిగా ఓపిక పట్టమని చెప్పి అంటాను. నువ్వు ప్రపంచమంతా కూడా కూర్చొని 99% ప్రపంచమంతా ఏమో ఇది వేరే రకంగా సస్పిషియస్‌గా కనబడతా ఉందని చెప్పి అంటా ఉంటే, 1%గా నువ్వు ఒక్కడివి ఉండి ఇది నిజంగా ఆయన తాగాడు, నిజంగానే అయ్యుంటది యాక్సిడెంట్ అని చెప్పి అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి కోరుతాను. రెండోది ఇప్పటికి ఎన్నో ఎవిడెన్స్‌లు, ఎన్నో అనుమానాలు చూపెడతా ఉన్నాం కాబట్టి, పోలీస్ వారు మనకి ఏదైతే పీఎం రిపోర్ట్ ఉందో, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చేదాకా కూడా క్రైస్తవ్యంలో ఇలాంటి అలజడి చేయకుండా మౌనంగా ఉండాలి. నెగెటివ్‌గా మీరు పాజిటివ్‌గా ఏమైనా ఉంటే మాట్లాడండి. కానీ నెగెటివ్‌గా ఇలాంటి ఆయన క్యారెక్టర్‌ని ఆల్రెడీ అసాసినేషన్ చేస్తా ఉన్నారని చెప్పి ఎన్నో క్లియర్‌గా ఎవిడెన్స్‌లు చూపెడతా ఉంటే, మీరు కూడా వెన్నుంటి కట్టప్పలాగా వెన్నుపోటు పొడవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకోటి ప్రవీణ్ పగడాలకి ఒక కేసు రేప్ కేసు ఉంది తన పైన అన్నట్టు కూడా ఒక ట్రోల్ వర్షన్ వస్తుంది. అందులో వాస్తవం ప్రవీణ్ ఎంతుందంటారు? మీద కాదండి. వాడు భజేందర్ సింగ్ మీద. ఓకే. ప్రవీణ్ మీద కాదు. ఆ పాస్టరు మొన్న ఎల్బీ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టారు కదా! పంజాబ్ నుంచి ఎక్కడి నుంచో చండీగఢ్ నుంచి వచ్చిన మధ్యప్రదేశ్, చండీగఢ్ నుంచి ఒక ఆయన వచ్చాడు నార్త్‌కి. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టారు. ఆయనని అరెస్ట్ చేశారు. అంతకుముందు సెక్షువల్ హరాస్మెంట్ అని చెప్పి 2018లో ఆయన మీద ఒక కేస్ అయింది. ఆ కేస్‌తో పాటు మొన్న రీసెంట్‌గా 1 మంత్ బ్యాకు ఆయన ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ ఎవరో లీక్ చేశారు. ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్‌లో చైర్ తీసి ఒకని మీద ఎత్తేసి, అక్కడున్న లేడీని పడేయమని చెప్పి కొట్టి, అది సంథింగ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ బాగా వైరల్ అవ్వడం బట్టి మొన్న న్యూస్‌లో చూపెడుతున్నారు. ఆయన అరెస్ట్ కూడా చేశారని చెప్పి ఆ విషయంలో అంటా ఉన్నారు. అది ప్రవీణ్ గారు. ఇంకా ఎన్ని రోజులు? అంటే ఈ ఇప్పటికి 10 రోజులయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు న్యాయం కోసం వెయిట్ జేస్తారు? ఇంకా మీకు మీ డిమాండ్స్ ఏంటి? అసలు మీరు మేమైతే మీ కార్యాచరణ ఏంటి? లోకేష్ గారు గూడా, చంద్రబాబు గారు గూడా మొన్నొచ్చి రీసెంట్‌గా లోకేష్ గారు గూడా స్పందించారు. మాట్లాడి ఆయన స్పందించిందేంటంటే, నేను సీరియస్‌గా దీని మీద ఎంత పెద్దవారైనా, టీడీపీ వారైనా, బీజేపీ వారైనా, జనసేన వారైనా కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వారన్నారు కాబట్టి, మాకొక ధైర్యం కలిగింది, ఒక విశ్వాసం కలిగింది, ఒక నమ్మకం కలిగింది ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి, ఇప్పుడు వారి యొక్క పీఎం రిపోర్ట్ కోసమే వెయిట్ చేస్తా ఉన్నాం. ఒకవేళ పీఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మా అనుమానాలు ఇప్పుడు నేను క్లియర్‌గా చూపెడతా ఉన్నాను. ఆయన తాగలేదు, ఆయన తాగుబోతు కాదని చెప్పి. ఏ విధంగానంటే ఇదిగో ఇక్కడ క్లియర్‌గా ఎవిడెన్స్ కనబడుతోంది. అవును. ఈ వ్యక్తి డూప్ అని చెప్పి కనబడుతోంది. ఈయన వైట్ బనియన్ ఏసుకోలేదు. ఆయన లోపట ఏసుకున్నది ఎర్ర బనియన్. ఇప్పుడు కొంతమంది ఏమంటారు దీన్ని చూసి ఈయన పడిపోయాడు కదా! లోపల ఏమైనా దెబ్బలు తాకిలే తడిసిపోయాడేమో ఎక్కడైనా వాష్‌రూమ్‌లో పోయి ఏమన్నా మళ్ళీ బట్టలు మార్చుకున్నాడేమో అని చెప్పి అంటారు. మరి బట్టలు మార్చుకునుంటే పైన షర్ట్ కూడా మార్చుకోవాలిగా. కింద ప్యాంట్ కూడా మార్చుకోవాలి కదా! లోపల బనియన్ ఒకటే మార్చుకుంటారు. ఎవరైనా మార్చుకుంటే సరే మార్చుకున్నప్పుడు ఏ రెస్టారెంట్‌లోకెళ్ళి మార్చుకున్నారు? ఏ టోల్ గేట్‌కెళ్ళి మార్చుకున్నారు? ఏ పెట్రోల్ బంక్‌లోకెళ్ళి మార్చుకున్నారు? ఇప్పుడు అది కూడా చూపెడితే ఈ డౌట్ అనేది క్లియర్ అయిపోద్ది. సరే ఆయన బయలుదేరినప్పుడు వైట్ కలర్‌గా షర్ట్ ఏసుకున్నాడు. ఆయన రాత్రికి ఎప్పుడో చనిపోయాడు కాబట్టి మధ్యలో ఎక్కడో డ్రెస్ చేంజ్ చేసుకున్నాడని చెప్పి. డౌటే గదండీ! ఇప్పుడు ఆ అవునవును. డౌట్‌ని అవును. కూడా క్లియర్ చేయాలి కదా! దిస్ ఈస్ ఎ క్లియర్ ఎవిడెన్స్. ఇదేం మనం ఫ్యాబ్రికేటెడ్ చేసినయి కాదు. హ్మ్. ఇది డైరెక్ట్‌గా టీవీ ఛానల్స్‌లో వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌లే. ఇక్కడ చూస్తేమో వైట్ కలర్, అక్కడ చూస్తేమో రెడ్ కలర్. అక్కడ చూస్తే బండికి స్టిక్కర్ లేదు. ఇక్కడ చూస్తే బండికి స్టిక్కర్ ఉంది. చనిపోయిన బండి దగ్గరేమో మొబైల్ హోల్డర్ కనబడుతోంది. ఇక్కడ ఉన్న బండికేమో సారీ అక్కడ మొబైల్ హోల్డర్ లేదు. ఇక్కడ బండికేమో మొబైల్ హోల్డర్ ఉంది. ఆయన మొబైల్ హోల్డర్ వాడదు. నేను దగ్గర మనుషులతో మాట్లాడితే ఆయన కార్‌లో కూడా లేదు కదన్న మొబైల్ హోల్డర్ అని చెప్పి అంటా ఉన్నాడు. హ్మ్. బండికి కూడా మొబైల్ హోల్డర్ ఉండదన్న అని చెప్పి ఒక 5, 6 సీసీటీవీ ఫుటేజ్‌లో చక్కర్లు కొడతా ఉన్నాయి.
ఆయన బండివే 5-6 సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. ఏదైతే పోలీసు వాళ్ళు క్లిక్ కీసరగుట్ట కాడ కొట్టినాయి కూడా ఫైన్స్ వి. బండి కింద పడ్డప్పుడు కూడా దానికి కూడా కనిపిస్తా ఉంది కదా, ఎక్కడ ఏమన్నా కీసరగుట్ట కాడ ఏదో టోల్ గేట్. అదే అంటా ఉన్నాను. ఇప్పుడు ఇది వచ్చి మనకి స్టార్టింగ్ ఎక్కడ ఇది ఇనిషియల్ గా డే లైట్ లో ఉన్నప్పుడు, ఓకే. డే లైట్ లో ఉన్నప్పుడు బండి, ఈ బండికి స్టిక్కర్ కనబడుతుంది, అక్కడ బండికి స్టిక్కర్ లేదు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న బండి వేరు, ఇక్కడ ఉన్న బండి వేరు, ప్రవీణ్ దగ్గర ఉన్న బండి వేరు అని చెప్పి కనబడుతుంది. మొత్తం ఈ యొక్క దృశ్యం సినిమా లాంటి సినిమాలో ఈ షోలో మొత్తం 3 బండ్లు యూజ్ చేసినట్టుగా, ఇక్కడ ఒక్కొక్క అంటే వీడు లాంగ్ జర్నీ కాబట్టి అక్కడేమో లాస్ట్ ఎక్కడ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర పర్సనాలిటీ ఏమో కొద్దిగా హెవీగా కనబడుతుంది, ఇక్కడ చూస్తేమో పర్సనాలిటీ చిన్నగా కనబడతా ఉంది. వాళ్ళ వైన్ షాప్లోకి పోయినప్పుడు వాడు కొద్దిగా బందోబస్తుగా ఉంటాడు. నా దగ్గర కూడా ఆ ఫొటోస్ ఉంది, మీకు ఆ ఫోటో కూడా నేను చూపెడతా. ఎవడైతే ఫస్ట్ మనకి వైన్ షాప్ది వచ్చిందో, ఇదిగోండి ఫస్ట్ వైన్ షాప్ వచ్చినప్పుడు వీడు చూడండి కొద్దిగా చెస్ట్, కొద్దిగా షోల్డర్స్, ఆర్మ్స్ ఉన్నట్టుగా కొద్దిగా ఫిట్నెస్ ఉన్నట్టు వ్యక్తి కనబడుతున్నాడు. కానీ ప్రవీణ్ అన్న అంత ఫిట్నెస్ ఉండడే. ప్రవీణ్ అన్న ఫోటో అమెరికాలో ఒక 3 months బ్యాక్ ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఫోటో ఉంది నా దగ్గర. ఆయన ఒక గేమ్ ఆడుతున్నట్టుగా, ఆ గేమ్లో మనం ఒకసారి ఇక్కడ చూడండి, సేమ్ షర్ట్ వేసుకొని ఉంటాడు, సేమ్ షర్టు. ఇప్పుడు ఆ పక్కన ఉండేది కూడా సేమ్ షర్టు వైన్ షాప్ దగ్గర. ఈయన చూడండి ఇక్కడ చిక్కిపోయినట్టు కనబడట్లేదా? అంటే 3 months బ్యాక్ అంటున్నారు, చిక్కిపోయినట్టు కనబడుతుంది. ఇక్కడ చూడండి కొద్ది బందోబస్తు కనబడుతుంది. ఈ డౌట్ అందరికి వచ్చింది. ఈ డౌట్కి నేను క్లారిటీ ఏమి ఇచ్చిన అంటే, ఇక్కడ చనిపోయాడు, చనిపోయినప్పుడు చూడండి పర్సనాలిటీ పొట్ట లేదు, చెస్ట్ లేదు, ఆర్మ్స్ లేవు, సన్నగా కనబడుతున్నాడు. సేమ్ అలాగే ఉన్నాడు వ్యక్తి. అవును. మళ్ళీ ఇక్కడ ఉన్న వ్యక్తిని ఇవే అనుమానాలు నేను అనేది ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఇలా ఇంకో డౌట్ ఏముందంటే, ఈ హెల్మెట్ ఏదైతే మీరు జూమ్ చేస్తారో ఈ సైడ్లో మీరు చూస్తూ ఉంటారు సీసీటీవీలో జావా అనే సింబల్ అవును. కనబడుతుందా మీకు? ఇందులో లేదు. లేదు కదా. వైన్ షాప్ అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఇద్దరు వేరు వేరు అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన చనిపోయాడు, ఇక్కడ చనిపోయినప్పుడు చూడండి ఓకే ఉంది జావా అని స్టిక్కర్ కనబడతా ఉంది. అంటే డిఫరెంట్ వ్యక్తులు, అక్కడ కొవ్వూరు దగ్గర హైట్ పర్సనాలిటీ కనబడుతున్నారు, ఇక్కడేమో కొద్దిగా యాక్టివ్గా జిమ్ చేసే వ్యక్తిలా కనబడుతున్నాడు. మళ్ళీ అక్కడ పడిపోయినప్పుడేమో వాడు కొద్దిగా ఇట్లా కూర్చొని ఇట్టా అని చెప్పి సీసీటీవీకి వాడు ఏదో సింబల్ ఇస్తున్నాడు కనబడతాం. ఆ లారీ దగ్గర పడ్డప్పుడు మీరు జాగ్రత్త అప్డేట్ చేస్తే ఆడు పడి బండి మీదకి ఉంటే ఆడు సీసీటీవీకి ఇట్లా ఏదో సింబల్ ఇస్తున్నట్టుగా నన్ను చూడండి అన్నట్టుగా ఒక సింబల్. అప్పుడు చూస్తే మనకి ఇంత పెద్ద కొండ కనబడతా ఉంటుంది. అంటే ఒక 2-3 వ్యక్తులు బండ్లను, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి ఒకరిని మిర్చి ఒకరిని మర్చి ఒకరు డ్రైవింగ్ చేస్తూ పోతున్నట్టుగా, 2-3 వ్యక్తులు ఉన్నట్టుగా, 2 బుల్లెట్లు అక్కడ వాడినట్టుగా, ప్రవీణ్ గారిదేమో 3వ బుల్లెట్, 2 బుల్లెట్లు అక్కడ వాడినట్టుగా 2-3 వ్యక్తులు ఉన్నట్టుగా. ఇంకో డౌట్ ఏం కనబడతా ఉందంటే, అంటే ఇప్పుడు మనుషులు మారుతా ఉన్నారంటే ఇప్పుడు అసలు ప్రవీణ్ ఎక్కడ పోయాడు? అసలు ప్రవీణ్ ఎక్కడ పోయాడు అంటే దానికి కూడా నేను కొన్ని డౌట్స్ రేజ్ అవుతా ఉన్నాయి. అసలు ప్రవీణ్ ఎక్కడ ఉన్నారా అంటే, ఈ కార్ ఏదైతే ఉందో మీకు ముందు నేను చూపెడతాను. ఇదిగోండి ఫస్ట్ కార్, ఇది చోటుప్పల్ సీసీటీవీ. ఓకే. చోటుప్పల్ సీసీటీవీ దగ్గర ఈ వెనకాల అనుకుంటా నాకు తెలిసి బండి వెనకాల ఒక హెల్మెట్ కనబడుతుంది. ఐ థింక్ ఇది పోలీస్ వారు రిలీజ్ చేసింది, ప్రవీణ్ ని చూపెట్టడానికి వాళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ. దానికి ముందు ఈ కార్ పోతా ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, వైట్ కలర్ కార్. ఓకే, ఇదే కారు డే లైట్, దాంతో ఇది వచ్చి ఒక దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నాడు 800 అని చెప్పి ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఆ సీసీటీవీ ముందుకు వచ్చి, సీసీటీవీ ఎక్కడ ఉంటే అక్కడ డ్రామా కనబడుతుంది. సీసీటీవీ ముందుకు వచ్చి ఇట్ట ఊగినట్టుగా. నేను ఏమంటానంటే, అంత దూరంకి వెళ్ళి తాక్కుంటే కూడా బండి మీద పోతాడా? పచ్చి తాగుపోతాడైనా కానీ బండి ఎక్కి తాక్కుంటూ పోతాడు. అంత దూరం పోతా ఉన్నా, హైవే మీద పోతా ఉన్నా, ఎండలో పోతా ఉన్నా, ఒక పాయింట్. రెండోది, ఆయన తీసుకున్నప్పుడు ఏమో 2 బియర్ క్యాన్స్ తీసుకున్నాడు, ఒక జిన్ను తీసుకున్నాడు, ఇంకోటి ఒక రమ్ము తీసుకున్నాడు, 3 రకాల తీసుకో. ఏ పచ్చి తాగుపోతాడైనా, వాడు పచ్చి తాగుపోతుంటే వాడికి ఒక బ్రాండ్ ఉంటుందండి, ఏదో ఒక బ్రాండ్. వాడు ఎవరినైనా అడగండి, నేను ఇదే తాగుతా అంటాడు. ఎందుకంటే బాడీకి సెట్ కాదు. ఎక్కువగా తాగితే కాక్టైల్ తాగితే కక్కేస్తాము, హ్యాంగ్ ఓవర్ అయిపోతాము, బ్రెయిన్ పట్టేస్తుంది. ఎక్కువ తెలియదు. ఇంత ఇంటెలెక్చువల్ పర్సన్కి ఆయనకి ఇదే చిప్పే ఇంపార్టెంట్, బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్. ఆ బ్రెయినే పని చేయకుండా పోయింది అనుకోండి, హ్యాంగ్ ఓవర్ దిగలేదు అనుకోండి, ఇంకా మత్తులో ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ డే మీటింగ్ అటెండ్ అవ్వగలుగుతారా? అంత పర్సనాలిటీకి ఆయన అందము కాదు, ఆయన డబ్బు కాదు, ఆయన డ్రెస్సింగ్ కాదు, ఆయన పర్సనల్, ఆయనకి ఇంపార్టెంట్ ఇది. దీని నుంచేగా ప్రవీణ్ అని చెప్పి ప్రజలందరూ అభిమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తెలియదా, నేను ఇంత హెవీగా తాగే కాక్టైల్ మొత్తం తాగుతా నా బ్రెయిన్ దొబ్బుద్దని చెప్పి? ఏమండి, ఇప్పుడు అంత దూరం నుంచి పచ్చి తాగుపోతాడైనా 13 hours జర్నీ, 480 kilometers తాక్కుంటూ పోతాడు బండి మీద? లేదు. ఇప్పుడు ఆయన చనిపోయిన దగ్గర బాటిల్ ఏదో కనబడతా ఉంది. మళ్ళీ మిగతా బాటిల్స్ ఎక్కడ పోయినాయి? ఎక్కడ తాగాడు? ఎక్కడ పడేశాడు? బండి మీద పోతూ తాగాడా? ఇక్కడ కూర్చొని తాగాడా అనే డౌట్ కూడా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు ఈ కారు కోసం నేను మాట్లాడుతాను. ఇది 2వ సీసీటీవీ. చోటుప్పల్ దగ్గర కనబడ్డ ఏ కార్ ఇది? అది వైట్ కారు, ముందు ఉన్న కారు ఇప్పుడు సైడ్ కు. ఆ కార్ మీకు ఏం కనబడుతుంది? ఏ కార్ అన్నట్టు కనబడుతుంది? కార్ పేరా? ఇది ఏ కంపెనీ, ఏ కార్? కంపెనీ అంత ఐడియా లేదు నాకు. అది కార్ అయితే వైట్, సేమ్ కలర్ వైట్. మీకు ముందు చూపెడతాను మీకు. ఇప్పుడు ఈ కార్ ఏ కార్ కనబడుతుంది మీకు? ఏ కార్ అనుకోవచ్చు?
షిఫ్ట్ కార్, హ్యాచ్ బ్యాక్, ఓకే. అవును. వైట్ షిఫ్ట్ కారు. ఇక్కడ కూడా మీరు చూస్తుంటే ఎస్ సింబల్ ఉంది ముందల, హ్మ్. వైట్ షిఫ్ట్ కారు. ఈ కార్ని మీరు చూస్తే ఈయన అక్కడి నుంచి ఇలా వస్తూ ఉంటే ఈ కారు ముందే ఆగి ఉంటుంది అక్కడ. ఓకే. కారు ముందే వచ్చి ఆగింది, దాని తర్వాత ఈయన వస్తాడు అక్కడికి డూప్ అనేటువంటి. రెండో సీసీ మీకు చూపెడతాను. అక్కడ ఊగుతున్నప్పుడు కూడా కారు ఆగింది, హ్మ్. 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 వస్తున్నప్పుడు ఆగింది, ఊగుతున్నప్పుడు కూడా కార్ ఆగింది. మూడో సీసీటీవీ. నాలుగో సీసీటీవీ మీకు చూపెడతాను ఇప్పుడు. ఇది కాటేరు సీసీటీవీ ఫుటేజ్. ఓకే. 23:39 అంటే 3-4 నిమిషాలకి చనిపోయే ముందు చోటుప్పల్ వైట్ అంటే సన్లైట్ ఉన్నప్పుడు, డే సన్లైట్ ఉన్నప్పుడు చోటుప్పల్ ఎక్కడ అంటే హైదరాబాద్ దగ్గర ఉంది. చోటుప్పల్ దగ్గర కనబడ్డ వైట్ కారు, దాంతో విజయవాడలో పెట్రోల్ కొట్టించుకునేప్పుడు కనబడింది. మళ్ళీ ఇప్పుడు నైట్ చనిపోయే ముందు కాటేరు దగ్గర మళ్ళీ వైట్ కలర్ కార్ కనబడ్డది. అంటే ప్రవీణ్ పగడాల చనిపోయే 1 మినిట్ ముందు 23:43 అనుకుంటా, 11:43 అనుకుంటా ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా దుమ్ము లేచినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఈ టైం చూస్తే మీరు, ఇది TV5 వాళ్ళు ప్రచురణ చేసింది సీసీటీవీ. 23:41 అండి, అంటే 2 మినిట్స్ 3 మినిట్స్ ముందు. 3 మినిట్స్ అంటే ఏం కారు మళ్ళీ అదే వైట్ కలర్ కార్ మళ్ళీ కనబడుతుంది, సేమ్ అదే చిన్నది షిఫ్ట్. ఓకే. హ్మ్. ఈయన చనిపోయింది 43కి ఎప్పుడు. ఇప్పుడు పోలీసు వారు ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన దుమ్ము లేచినప్పుడు రై 4 కార్లు పోయాయని చెప్పన్నారు. ఒకటి రెడ్ కార్ పోయింది, వైట్ కార్ పోయింది. మేము అందరిని ఇన్వెస్టిగేషన్ చేసాం. దానిలో ఇస్రోకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, కొంతమంది దర్శనంకి వెళ్ళి వస్తూ ఉన్నారు. అందరిని అడిగి ఎవరికి మా అనుమానాలు లేవని చెప్పి అంటారు. మళ్ళీ వైట్ కారు ఇప్పుడు నాకు అంటా ఉన్నాను, వైట్ కారు ఆ బండికి ముందు, బండికి వెనకాల ఆయన ఎక్కడ పెట్రోల్ బంకులో ఆగితే అక్కడ ఈ కారు ఎందుకు కనబడతా ఉంది ఊరికే? అంటే ఆ బాడీని లోపల పెట్టి ఉంచారా? ఆ డూప్ అనేటోడు ఊరికే ప్రతిసారి ఆ లోపల పోవడం, కార్లో కూర్చొని షర్ట్ ఇప్పేసి ఇంకోటికి ఇచ్చేయడం, వాడు షర్టు ప్యాంట్ వేసుకొని వచ్చి వాడు బండి తోలే ప్రక్రియ ఏమని కనబడతా ఉందా? చూసారు కదా, ఒక సినిమాను తలపించే విధంగా జరిగిందన్నట్టు కూడా విశ్లేషకులు పాస్టర్ గారు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఇలా వాస్తవాలు ఏంటి అనేది కూడా పోలీసు వాళ్ళు కూడా చెప్పాల్సిన సన్నివేశం కూడా ఇంకా ముందు ముందు ఉంటది అనుకుంటున్నాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారబోతా ఉంది ఈ కేసులో. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇచ్చే సమాచారం దాన్ని బట్టి క్రైస్తవ సోదరులు ఉండాలన్నట్టు కూడా పాస్టర్ గారు అయితే వినిపించుకుంటారు. ఎవరు కూడా ఆవేశానికి గురి కావద్దు, ఒక దిశానిర్దేశానికి ఎవరు రావద్దు, పాస్టర్ గారు మనతోనే ఉన్నారన్నట్టు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొక వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్.